అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు మంత్రి చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. వాళ్ళు అప్పుడప్పుడు మారువేషంలో విహారానికి వెళ్ళేవాళ్ళు. అలా ఒకరోజు విహారానికని అడవిలో వెళుతూ ఉండగా ఒక మామిడి పండు దొరికింది రాజుగారికి. దాన్ని కట్ చేసుకొని తినేలోపు తన వేలు కట్ అయిపోయి కింద పడిపోయింది. అయ్యో, చాలా బాధగా ఉందని రాజుగారు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అప్పుడు మంత్రి వైపు చూశాడు. మంత్రి నవ్వాడు. దానికి రాజుగారికి కోపం వచ్చి, ఏంటి మంత్రి, నేను బాధపడుతుంటే నువ్వేంటి నవ్వుచున్నావు అన్నాడు. అప్పుడు మంత్రి, వేలే కదా తెగింది, దేహమంతా బాగానే ఉంది కదా, విలువైన దేహం బాగానే ఉంది కదా, అందుకే నవ్వాను రాజా, అంతా మన మంచికే అన్నాడంట. అప్పుడు రాజుగారికి కోపం వచ్చి ఎగిరి కాలుతో ఒక్కసారి తన్నాడంట. రా మంత్రి వెంటనే పక్కనున్న ఒక గోతిలో పడిపోయాడంట. అప్పుడు రాజుగారు, ఇప్పుడు నాకు నవ్వు వస్తుంది, అంతా మన మంచికే మంత్రి అని నవ్వుకుంటూ ముందుకెళ్ళిపోయాడంట. అప్పుడు అడవిలో కొంతమంది అడవి జాతి మనుషులు యాగము జాతరలో ఏదో పూజ చేస్తున్నారంట. అప్పుడు ఒక నరబలి ఇవ్వాల్సి వచ్చిందంట. అంటే నరుడిని బలి ఇవ్వటం వాళ్ళ దేవతకి. ఆ నరబలి ఇచ్చే సమయంలో ఈ రాజుగారు మారువేషంలో ఉన్నారు కదా, రాజుగారు అని తెలియక రాజుగారిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి పసుపు నీళ్ళు పోసి బలి ఇవ్వాలని చెప్పి చెక్ చేస్తున్నారంట. దేహం మొత్తం చెక్ చేస్తుంటే అన్ని అవయవాల్ని ఇతనికి ఒక వేలు లేదంట. ఒరే, వీడికి ఒక వేలు లేదురా అని వదిలేశాడంట. వీడి నరబలికి పనికిరాడురా, వీడికి ఒకటి తక్కువగా ఉన్నది అన్నాడంట. అప్పుడు అమ్మయ్య అనుకోండి రాజుగారు, అంతా మన మంచికే అని రాజుగారు అనుకున్నారంట. మంత్రి మాట మంచిదే అయ్యిందే, మంత్రి అంతా మన మంచికే రాజా అన్నాడే, ఇంతకు మంత్రి ఏం చేస్తున్నాడో చూద్దామని వెనక్కి వచ్చేసాడంట. అప్పుడు మంత్రి ఇంకా గుంటలోనే ఉన్నాడంట. అప్పుడు రాజు తన చెయ్యి అందించి మంత్రిని పైకి లేపి, మంత్రి ఇలా జరిగింది అని చెప్పాడంట. అప్పుడు మంత్రి నవ్వుకున్నాడంట. సరే, అంతా మంచికే అన్నావు కదా, నాకైతే బలి నుంచి తప్పించుకున్నా, నాకు మంచి జరిగింది, నీకేం మంచి జరిగింది అన్నాడంట. అప్పుడు మంత్రి అన్నాడంట, రాజుగారండి, మీరు నన్ను తన్నకపోతే, నేను గుంటలో పడకపోతే మీతో పాటు నేను కూడా నడుచుకుంటూ మీతో పాటు వచ్చేవాడిని. అప్పుడు ఆ అడవి జాతి మనుషులు నన్ను కూడా చూసేవాళ్ళు. మేము చెక్ చేసిన తర్వాత మిమ్మల్ని అంతా పైనుంచి కిందకి అన్ని భాగాలు బాగున్నాయా లేవా అని చెక్ చేశారు కదా, అలానే నన్ను కూడా చేసేవాళ్ళు. అప్పుడు నాకు అన్నీ బాగుండేవి కదా, అప్పుడు మీ బదులు నన్ను ఇచ్చేవాళ్ళు బలి. కాబట్టి ఏది జరిగినా మన మంచికే. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళలో చెడును ముందుగా చూడకూడదు. మంచిని గ్రహించి సంతోషంగా ఉంటే మనతో అందరూ ఉంటారు. చెడుని చూసామనుకోండి, ఆ చెడే కనిపించి అందరినీ దూరం చేసుకుంటాం. కాబట్టి ఏది జరిగినా మన మంచికే, మంచిగానే ఆలోచించాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అనగనగా